ఆంధ్ర పాలిటిక్స్ కొద్ది 175 టార్గెట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏమంటే ఎల్పి రికార్డులు అనేప్పుడు ఉండే హెచ్ఎం ఎల్పి రికార్డు అని ఒక డాగ్ బొమ్మ ఉండే రికార్డు వేసి వేసింది 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 పాడిందిరా పాట పాసిపోళ్ళ దాసులని ఆయన ఏం పని పాట లేదు. ఇక ఎడి తిరిగి షెడ్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయినప్పుడు వైనాట్ 175 అనే అది పోయిందండి. ఇప్పుడు లేదు అవన్నీ. అయ్యో ఓహో జగనన్న ఆహా జగనన్న అవి లేవు. అవన్నీ పోయినాయి. ప్రజలు రెడీగా ఉన్నారు పంపించడానికి. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. 136 స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. 25 ఎంపీ స్థానాల్లో ఇంచుమించు 20-21. ఇంకా ఆ 3 కూడా 21 పక్కాగా వస్తాయండి. ఆ మిగిలిన 4 కూడా ఓవర్ ఫైట్ ఉంది. అద్భుతమైన ఉంది. శ్రీకాకుళం నుంచి తీసుకుంటే మనం 10 స్థానాల్లో 8 కూటమి, 2 వైసీపీ. విశాఖపట్నం తీసుకుంటే అక్కడ అలాగే ఉంది. మరి మీకు ది గ్రేట్ చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కూడా పొంగనూరులో కూడా మన బీసీవైఎం పార్టీ రామచంద్ర యాదవ్ ఈసారి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెక్ టు నెక్ ఉన్నాయి అక్కడ. అలాగే ఈయన మిగతా వీళ్ళు తొత్తులు వీళ్ళు గట్టిగా మాట్లాడే బూతుల బ్యాచ్ అంతా మొత్తం ముందే తుడిచిపెట్టేశారు పక్కకి. ఓడిపోయే లిస్టులో ప్రముఖంగా రోజా గారు, జోగి రమేష్, పేరు నాని, గుడివాడి నాని, వీళ్ళ లిస్టులో నాని ఉండటం వల్ల ఆల నాని కూడా పోయింది. ఇలాగండి మొత్తం. అక్కడ అనకాపల్లి బెల్లం మీకు అర్థమవుతుంది. కోడిగుడ్డు మినిస్టర్ అతను, తణుకు కారుమూరు నాగేశ్వరరావు, ఇవన్నీ వెళ్తాడు. మా హిందూపూర్ మటుకు మా బాలయ్య హ్యాట్రిక్. హిందూపురం ఈసారి హ్యాట్రిక్ అండి. హ్యాట్రిక్ గన్ షాట్. ఎంపీ కూడా టీడీపీ జనసేన కూటమికి వెళ్ళిపోతుంది ఈసారి. ఆయన ఇప్పుడు ప్యాంటు జిప్పు చూపించాడు చూసారు. ఆయనకే జిప్పు చూపించారు వాళ్ళు. వైసీపీ సజ్జల గారు ఆయన జిప్పు చూపించాడు. టికెట్ లేదు. మరి అప్పుడు ఆయన వెనకేసుకొచ్చారు. జిప్పు చూపించేదే ఇది మా వాడిది కాదన్నారు. అంటే వీళ్ళు చూసినట్టే. అప్పుడు మనం చూసాం మీడియాలో. అప్పుడు ఇది జరుగుద్ది అనుకున్నా నేను. ఎలా ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చూపించారు జిప్పు. అప్పుడు నువ్వు చూపించావు కదా, ఇప్పుడు మేము చూపిస్తున్నామని చూపించారు. ఇది జరిగే చరిత్ర. ఇప్పుడు ఆయన ఇప్పుడు డిసైడ్ అయిపోయాడు. నేను అంతకుముందు బ్రో అప్పుడు అని చెప్పిన ఇంటర్వ్యూలకి అటుకి మళ్ళీ మొన్న సంక్రాంతికి డ్యాన్స్ పెట్టి ఇలా డ్యాన్స్ అంబటి ఏంటంటే జబర్దస్త్ ఇవన్నీ ఉన్నాయి కదండి షోలు. ఇవన్నీ మినిస్టర్ కదా, ఎక్స్ మినిస్టర్. అటు పిలిచి 1 లక్ష అంత ఇస్తారు షోకి. పెళ్ళిళ్ళకి అటుకి వెళ్తే డ్యాన్స్ వేసుకుంటా ఉంటే అలాగే ఆయన బతికేస్తాడు. ఎమ్మెల్యే ఉండదు ఎక్కడ ఉందంటే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ వాళ్ళే ఇతను మార్చకపోతే మొత్తం మేము ఇదే ఉంటున్నారు. మార్చకపోయినా ఎవరిని పెడితే అలాగే గెలుస్తారండి అన్నాను. సో పరిస్థితి అలా ఉంది. అనకాపల్లి బెల్లాన్ని ఎక్కడికో తోశారు పక్కకి. మా కొడతాల రామకృష్ణ గారు ఎంపీగా మొన్న జాయిన్ అయ్యాడు జనసేనలో. ఆయన అనకాపల్లి ఎంపీ వేస్తే బ్రహ్మాండంగా గెలుస్తారు. 1 లక్ష మెజార్టీతో గెలుస్తాడు ఆయన అనకాపల్లి. సో ఇప్పుడు మీరు అంబటి గారి గురించి మాట్లాడారు. సేమ్ అదే గెటప్ప రేపు ప్రచారానికి అయ్యానండి. అవే వేస్తాను నేను. వేసి స్టేజ్ మీద మా ప్రేక్షకులందరికీ అంబటి గారు డ్యాన్స్ మరి ఎంత కష్టపడి వేస్తున్నాడు అది చూపించారు కదండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఆయన ఈ స్టెప్ వేసాడు, ఈ స్టెప్ మళ్ళీ కొత్తగా ఇంకో డ్రెస్ వేసాడు. అవన్నీ వేసి ఆ ప్రజలందరినీ ఎంటర్టైన్ చేయాలి. మరి అంత కామెడీ మరి పోలవరం గురించి ఏం తెలియదు కదండి ఆయనకి. ఇవన్నీ చెప్పాలి కదా. కనీసం కామెడీ యాక్టర్ కాబట్టి నేను ఆయన్ని కామెడీని ప్రమోట్ చేయాలి కదా. ఆయన మరి ఏదన్నా మేము భవిష్యత్తులో ఒక సినిమా డైరెక్ట్ చేస్తే కామెడీగా ఏదన్నా ఒక క్యారెక్టర్ డ్యాన్స్ పెడతాం. ఆయనకి క్యారెక్టర్ ఇస్తాం. సో మీరు క్యాంపెయిన్ లో ఇంకా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు క్యాంపెయిన్ ఉందండి. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది, సర్దుకుంటాం. ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఇవన్నీ మరి ఆఖరి అస్త్రాలు ఇవే కదా. ఏమంటే కంటిన్యూగా 10 రోజులు కావాలంటే 5 రోజులు చూడండి సార్. 5 రోజులు అటు కొట్టేసి వస్తారు. ఇటు అడ్జస్ట్ చేసుకుని అటు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మెయిన్ వీళ్ళు ముగ్గురు. నెక్స్ట్ మిగతా జనసేన కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఒక 30 years కాబట్టి ఒక 30 మెంబర్స్ని పట్టుకుంటాం. గట్టిగా వాళ్ళందరికీ ప్రచారం చేసి వచ్చేసి మనకేం ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం అడగమండి. మనకి వద్దు అవన్నీ. మనకి ఏంటంటే నన్ను ఎక్కడైతే బయటికి పంపించేశారో నేను లేకపోతే లోకేష్ గారి దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, చంద్రబాబు గారి దగ్గర కానీ ఇదే అడుగుతాను. ఆ బోర్డు అలాగే ఉందండి. ఆ బోర్డు నన్ను ఆ బోర్డులో కూర్చోబెట్టండి. ఇంతకు మించి నేను అడిగేది ఏం లేదు. కడపది కూడా ఏదో మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది. కడప లిస్టులో
సునీతారెడ్డి గారికి మొగ్గు చూపుతున్నారు ఇక్కడ మొత్తం కడప పార్లమెంటు. ఓకే. ఆమె తెలుగుదేశంలోకి వచ్చిందంటే షర్మిల గారే ఆమెకు సపోర్ట్ చేస్తారు. ఇది లోపాయి గారి ఒప్పందాలు అవన్నీ. ఓకే. ఆమె సపోర్ట్ చేస్తారు. ఇక్కడ పులివెందల పులివెందల్లో బీటెక్ రవి గెలుస్తున్నాడండో, సింపతి విపరీతంగా పెరిగింది. అతన్ని పోలీసులతో తీసుకెళ్లి కొట్టి అడ్డం చేసి అక్కడ అతను కాదండి సాధ్యపడే విషయమేనా ఏమంటే ఇప్పుడు 151 వస్తారా అనుకున్నారా? ఓకే. ఓకే. వచ్చినాయి కదా. ఓకే. ఓకే. అక్కడ ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోయారండి. అక్కడ పెద్ద పెద్దోళ్ళు అప్పుడు మాట్లాడతాం మనం. రైట్. మీరు అక్కడ ఓడిపోయారు, ఇక్కడ ఓడిపోయారు. ఓకే. ఓకే. అలాగా నియోజకవర్గం నుంచి తరిమి కొట్టేది రాజోలు ఒకటి. ముందు రేపు కరెక్ట్గా ట్రెండ్స్ స్టార్ట్ అవుతాడు. 11ంటికి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడే అందిన శుభవార్త, కూటమి అభ్యర్థులు విజయ పదాన్ని ముందుకు వెళ్తున్నారు. వైసీపీ వెనకబడింది. ఓకే. సో అందరూ 11:30కి అంతా రిజల్ట్ ట్రెండింగ్ అర్థమైపోద్ది. సర్దుకుని బయలుదేరుతారు. ఫ్లైట్లు ఎక్కి వాళ్ళు ఫ్లైట్లు, స్తోమత లేని వాళ్ళకి బై రోడ్డు కారు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. రాష్ట్రం బ్రహ్మాండంగా ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ఎంత అద్భుతంగా ఓపెన్ అవుతుందో ముహూర్తం, అలాంటి ముహూర్తం రామరాజ్యం మళ్ళీ వస్తుంది. ఎందుకు వీళ్ళు వెళ్ళిపోవటం, ఎందుకు స్టేట్ వదిలి? వీళ్ళు ఉండరు కదండి, గట్టిగా మాట్లాడారు. బూత్లో ఎవడుంటాడు? అవునా? బూత్లో యూనివర్సిటీ ఆ రోజు స్మాష్ అవుద్ది. యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో ఉండబట్టే కదా వీళ్ళంతా అలా మాట్లాడారు. ఓకే. నేను కరెక్ట్గా గెలవంగానే 1 లక్ష రూపాయలు మందు సామాను అన్నీ అమలాపురంలో ఆల్రెడీ చెప్పున్నాం. అది తీసుకొచ్చి ధూమ్ధామ్గా కాల్చి మేము కూడా స్వీట్లు పంచి. ఓకే. ఆవిడ ఏదో చెప్పింది కదా, గుడ్ మార్నింగ్ కొత్త భాష అని చెప్పిన టూరిజం మినిస్టర్ అప్పుడు ఎలా అనేది ఎలాగా అది చూపిస్తాం మేము. సో మన నాని గారి పరిస్థితి ఇంకేమిటంటే ఆయన ఏదో మాట్లాడదు. ఆయన ఏమన్నాడు, రజనీకాంత్ అతను ఒక హీరో, ఒక రోజు నడుస్తాడు, 2 రోజులు కూర్చుంటాడు. ఆయన ఒక రోజు నడిస్తే 1000 కోట్లు జైలరు, 2 రోజులు నడిస్తే 2000 కోట్లు. అది ద పవర్ ఆఫ్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా రజనీకాంత్. ఆయన్ని కూడా మాట్లాడారు వీళ్ళు. వాళ్ళ నోటికి పినాయిలు పోసి బ్రష్లు పెట్టి కడిగినా ఆ రోత పోదండి. ప్రజలు 2024 వర్డిక్ట్ అద్భుతంగా ఇస్తారు. దాంతో క్లోజ్.